హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్లో ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అంటే జ్యూస్ లాంటిది మీతో షేర్ చేస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. మంచి ఫైబర్ రిచ్ హెల్దీ డ్రింక్ ఆర్ జ్యూస్ అనుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్దాం రండి. జస్ట్ ఇప్పుడే ఇంట్లో పని మొత్తం అంతా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట చేయాలన్నమాట. దానికంటే ముందు మీకు నేను రీసెంట్గా అగారో నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క స్పిన్నర్ మీతో షేర్ చేస్తాను. ఇది 5 లీటర్ కెపాసిటీతోటి వస్తుందండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి కూరగాయలు కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ముందు అన్నీ మనం మంచిగా తుడుచుకోవాలి కదా. సో ఈ స్పిన్నర్లో మనం సలాడ్స్ కానీ ఏవైనా సరే ఇందులో పెట్టేసి స్పిన్ చేసామంటే వాషింగ్ మిషన్లో బట్టలు ఎలాగా ఆరిపోతాయో అలాగా కూరగాయల్లో కానీ ఆకుకూరలాగా ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వంటకి యూస్ చేసిన తర్వాత చిన్న చిన్న క్లోత్స్ డ్రై చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాంపాక్ట్‌గా హాస్టల్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ బట్టలు డ్రై చేసుకోవడానికి వాడొచ్చేమన్న థాట్ వచ్చింది. ఏమో వాళ్ళకి యూజ్ అవుతుందంటే, కావాలంటే వాళ్ళు మళ్ళీ సేమ్ కిచెన్ పర్పస్ కాకుండా ఈ బట్టలు డ్రైయింగ్ పర్పస్‌గా కావాలంటే ఇంకోటి ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని మనసుకైతే అనిపించింది. అంతే కదా, ఇంట్లో అన్ని రకాల పనులు చేసినప్పుడు ఒక వస్తువుని మనం ఎన్ని రకాలుగా వాడొచ్చనే థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదేమి ఫిక్స్ అయ్యి కూడా ఉండదండి. పైన జస్ట్ అలా ఉంటుంది అంతే, ఆ గ్రీన్ కలర్ బౌలు. ఇంకా నేను ఫస్ట్ టైం కదా యూజ్ చేస్తున్నాను, కడిగేసి పక్కన పెట్టాను. మీకు ఒకవేళ కావాలి అంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. అగారో నుంచి హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. మనకి ఆకుకూరలో ఉన్న తడి అంతా, కూరగాయలో ఉన్న తడి అంతా కూడా తీసేస్తుంది. నేను ఇవి మొన్న కూరగాయలు తెచ్చినప్పుడు ఈ ములక్కాయ ఫస్ట్ కట్ చేసి బాక్స్లో పెట్టలేదనుకోండి, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 2 రోజుల్లో మొత్తం ఎండిపోతాయి. సో ముందు అవి కొంచెం తీసేసి శుభ్రంగా కడిగి బాక్స్లో పెట్టేస్తే తర్వాత ములక్కాయ టమాటా కర్రీ కానీ సాంబార్లో కానీ అట్లా హెల్ప్ అవుతాయిలే అని చెప్పేసి ఫస్ట్ అవన్నీ తొక్క తీసేసాను. ట్రస్ట్ మీ అండి, అలా తీయకుండా నేను పెడితే ఇంకొక 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే ఇక వాటిని డస్ట్‌బిన్‌లో పడేసేయడమే, అలా ఎండిపోతాయి అనమాట. మరి మా దగ్గర క్లైమేట్‌కి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి ప్రాపర్‌గా స్టోరేజ్ చేస్తేనే ఉంటాయి, లేదంటే అయిపోయింది దాని పని. అందుకే ఫస్ట్ వాటిని ఫ్రిడ్జ్ తీయంగానే అవే గుర్తొచ్చాయి. వాటిని తీసేసి కడిగేసి చాప్ చేసేసాను. ఇగోండి ఇప్పుడు మనం మ్యాజిక్ చూద్దామా? స్పిన్నింగ్ మ్యాజిక్. ఇందాక మీకు చూపించాను కదా, బౌల్‌లో ఏం వాటర్ ఏం లేవు. చాలా డ్రైగా ఉంది. కొత్తదే కదా, అదేం మనం కడగాల్సిన అవసరం లేదు. వేస్ట్ వాటర్ కలెక్ట్ అవ్వడానికే అనమాట. సో దాంట్లో ఈ ములక్కాయ ముక్కలన్నీ వేసేసి జస్ట్ అలా స్పిన్ చేసామంటే ఒక మంచి సాటిస్ఫైయింగ్‌గా కూడా అనిపిస్తుంది. అది అలా తిప్పుతూ ఉంటే. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో రోకలి మా ఇంట్లో ఉండేది. మనము పిండి పట్టించుకునేవాళ్ళం చూడండి. అది మంచిగా అనిపించేదనమాట. ఇప్పుడు అది లేదు. నేను మా మమ్మీ దగ్గర అడిగి తీసుకుంటా అంటే, అలాంటివి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని చెప్పేసి మా అమ్మ ఇవ్వలేదనమాట. నేనైనా ట్రై చేయాలి ఈసారి, ఎక్కడైనా బయట దొరుకుతదేమోనని. కాకపోతే ఈ రెంటిళ్లలో ఎన్ని చోట్ల తిరుగుతాను చెప్పండి. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోయినాయి. ఇంకా లైట్‌గా వాటి మీద చెమ్మ మాత్రం ఉందంతే. మనం కాస్త మంచి టవల్ తోటి తుడిచేసుకున్నాం అనుకోండి, పొడిగా అయిపోతాయి. బాక్స్‌లో టిష్యూ వేసేసుకొని స్టోర్ చేసుకుంటే కూరల్లో వేసుకోవాలన్నా, లేదంటే సాంబార్‌లోకైనా దేనికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్‌గా కడిగి పెట్టుకున్నాం కాబట్టి వెంటనే కూడా వేసేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా అవసరం ఉండదు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలే గానండి, వంట పని అనేది అసలు కష్టమని అనిపించదు. కాకపోతే కొన్ని రకాలు ఎక్కువగా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది సరిపోవట్లేదు. కానీ ఇంకాస్త పెద్ద ఫ్రిడ్జ్ ఉందనుకోండి, చాలా రకాలుగా మనము ఇయర్ మొత్తం దొరకని వాటిని కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చనమాట. మొన్ననే రీసెంట్‌గా హరిత, జాకీ ఉన్నారు చూడండి, వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ వీడియో చూసాను నేను. ఏం చూపిస్తారు అసలు చూద్దాము అని చెప్పి. నాకైతే బాగా నచ్చింది. అంటే అంత పెద్ద ఫ్రిడ్జ్‌లో మన ఐడియాకి మనకు నచ్చినట్టుగా బోలెడు ఐటెమ్స్‌ని స్టోర్ వాళ్ళు వాళ్ళకి ఏం పెట్టుకున్నారో చూపిచ్చారు. అది అంత స్టోరేజీ ఉంటే మనం కూడా మనం ఏం పెట్టుకుంటామో చేయొచ్చు కదా అని అనిపించిద్ది. అది ఓన్ హౌస్ ఉంటేనే అంత ఫ్రిడ్జ్ అలౌడ్, కానీ మన రెంటిళ్లలో తిరుగుతా అంత పెద్ద 1,50,000, 2,00,000 రూపాయల ఫ్రిడ్జ్ అయితే క్యారీ చేయలేము కదా. సో అదే అనిపించింది. అంత పెద్ద ఫ్రిడ్జ్ టూర్ అంటే మాత్రం చూస్తాను. నాకు వాళ్ళు ఏం ఐటమ్స్ ఏ విధంగా ఏ పర్పస్ కోసం స్టోర్ చేసుకున్నారు అనే ఐడియాస్ మనకు తెలుస్తాయన్నమాట. ఓకే, ఇలా దాచిపెట్టుకుంటే ఈ విధంగా ఈ రెసిపీకి వాడుకోవచ్చు, ఇలా చేసుకుంటే ఇట్లా వండుకోవచ్చు అని చెప్పేసి మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఫ్రిడ్జ్ టూర్ అన్నా కూడా నేను స్టోరేజ్ పర్పసే కాదు, దాంట్లో వాళ్ళు స్టోర్ చేసుకున్న దాని వెనకాల ఐడియా కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట చూడడం వల్ల.
సిల్లీగా అనిపిస్తుంది. ఏంటి ఇవి కూడా చేస్తున్నారని జనాలు ఈజీగా తీసి పడేస్తారు. కానీ వాళ్ళు అలాంటి కాన్సెప్ట్ చూసినప్పుడు దాని నుంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అనే పాజిటివ్ యాంగిల్‌లో చూస్తే వాళ్ళు అలాంటి మాటలైతే అనరు. అండ్ ఇదిగోండి నా కుక్కర్ నేను డబుల్ మెథడ్‌లో అన్నం వండుతున్నాను కదా! మొన్న గూడా అన్నారు. అలా కొంచెం నీళ్లు పోసేసి పెట్టేశారు అన్నం అవుతదా అండి అని. ఏం ప్రాబ్లమ్ లేదండి. హ్యాపీగా అయిపోతుంది. ఈ గిన్నె కొంచెం పెద్దగా ఉండడం వల్ల కరెక్ట్‌గా సరిపోతది. సో, అందుకని చెప్పేసేసి అడుగున ఒక గ్లాసున్నర వాటర్ పోసేసి ఆ గిన్నె పెట్టేస్తాను. అదే గిన్నె స్టవ్ మీద వండుకోవచ్చు. కాకపోతే ఒక్క సెకండ్ చూసుకోకపోతే స్టీల్ గిన్నెలో అన్నం మాడిపోయి ఇక ఆ అన్నం ఏది మొత్తం తినటానికి కూడా పనికిరానట్టుగా అయిపోతది. అదే దీంట్లో అనుకోండి హ్యాపీగా అయిపోతుంది. నేనివాళ మీకు అలాగా గుడ్లు పెట్టానని చూయించాను కదా! కొంచెం గిన్నె ఖాళీ ఉండాలి. అంటే పక్క నుంచి ఆవిరి పైకొచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను పెట్టిన గిన్నె కాకుండా నేను వేరేవి గూడా యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం చిన్న సైజు ఉంటాయి. సో, సైడ్ నుంచి ఆవిరి పైకొస్తది. అప్పుడు ఎగ్స్ ఉడుకుతాయి. ఎందుకు చెప్పానంటే ఈరోజు నేను ఎప్పుడూ అలవాటు ప్రకారమే పెట్టేస్తే ఇది కరెక్ట్‌గా సెట్ అయిపోయింది గదా! కుక్కర్ బౌల్‌కి సరిగ్గా ఉడకలేదు గుడ్లు. అంటే ఆవిరి పక్క నుంచి వచ్చేంత లేదు. ఆ కింద కిందనే ఉండిపోయి అన్నం వరకు అయింది గానీ ఎగ్స్ సరిగ్గా బాయిల్ అవ్వలేదనమాట. సో, అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కాకుండా కొంచెం చిన్న సైజు ఉన్న గిన్నె పెట్టుకుంటే మీరు ఎగ్స్ పైన పెట్టేస్తే అవి ఉడికిపోతాయి. లేదు అంటే విడిగా పెట్టుకోండి. అంత కరెక్ట్ సెట్ అయ్యేదాలాగా పెడితే ఆవిరి పైకి రాక ఎగ్స్ అయితే కుక్ అవ్వలేదు. సో, నేను పెట్టాను గానీ మళ్ళీ తీసి విడిగా చెక్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడైతే మీకు ఒక వెయిట్ లాస్ డ్రింక్ చెప్తానన్నాను కదా! అది మెయిన్‌గా కీరా తోటి చేసుకున్నాను. ఇది కీరా అనేది ఎలా తీసుకోవచ్చంటే ఒక డ్రింక్ లాగా తీసుకోవాలంటే సింపుల్‌గా మనము కీరాని బ్లెండ్ చేసేసి మీరు అదేమంటారు వడకట్టేసుకున్నారనుకోండి ప్లెయిన్ వాటర్‌లాగా ఉంటుంది తాగేసేయొచ్చు. కానీ మనం కొంచెం ఫ్యాట్ బర్నింగ్‌కి యూజ్ చేయాలంటే దాంట్లో యాడ్ చేసేది కొద్దిగా అల్లము, మిరియాలు, నిమ్మరసం. ఈ 3 కూడా ఏంటంటే బాడీలో ఫ్యాట్ కరిగించడానికి ఉపయోగపడే ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఇవన్నీ వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తది. అందులో నిమ్మరసం అనేది నేను అసలు చాలా వరకు అవాయిడ్ చేస్తాను. నాకెందుకో ఆ పులుపు అనేది ఇష్టం ఉండదు టేస్ట్ చిన్నప్పటి నుంచి. కానీ లెమన్ అనేది ఉంటే విటమిన్ సి వస్తది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఫ్యాట్ బర్నింగ్ అంటే కొవ్వు కరగడానికి కూడా హెల్ప్ అవుతదనమాట. సో, మరి పొట్టలోకి తీసుకున్నప్పుడు అక్కడ అది ఆ పని చేయాలంటే దానికి సంబంధించినవి ఉండాలి గదా! అండ్ పెప్పర్, మిరియాలు గూడా అంతే. మనకి ఒంట్లో అవి కొవ్వు కరిగించడంలో హెల్ప్ అవుతది. అల్లం కూడా అంతే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్‌తో పాటుగా మనకి ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ అవుతది. సో, ఇవన్నీ ఏయడం వల్ల ఏంటంటే ఒక ఓకే. మంచి డ్రింకే అవుతుంది. దాన్ని వడకట్టుకుంటే తాగొచ్చు. కానీ మనకు ఆ పీచు పదార్థం ఫైబర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ పైన తోలు తీసేసాం. ఇంక ఇది గూడా వడగట్టి ఆ ఉత్త నీళ్ళు తాగితే ఏముంటదని ఆ పీచు పదార్థం మిస్ అవ్వద్దన్న ఉద్దేశంతో ఆ చిక్కగా కొద్దిగా పల్పీగా అంటే మనకి పిండి పిండిగా తగులుతున్నట్టు అనిపిస్తదనమాట. అసలే నాకిష్టం లేని ఒకలాంటి కారం, మిరియాలు, ఆ పులుపు, ఘాటైన అల్లము ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి ఒక్కసారిగా ఎలాగో షేక్ అయిపోయిందనమాట బాడీ అంతా. ఫస్ట్ సిప్‌కైతే అసలు అడ్జస్ట్ కాలేకపోయాను. ఇంక తర్వాత మైండ్‌లో చెప్పుకున్నాను. ఎంతసేపు కంఫర్ట్ ఫుడ్, కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఎలా సక్సెస్ కంఫర్ట్ జోన్‌లోనే ఉండి ఏ రిస్క్ తీసుకోకపోతే ఎలా సక్సెస్ అవ్వరో, కంఫర్ట్ ఫుడ్డు, నచ్చిన ఫుడ్డు, తీపివి, చల్లటివి హ్యాపీగా తింటా కూర్చుంటే మన బాడీ కూడా చెప్పిన మాట విందు తర్వాత ఇలాంటివి తీసుకోవడం తప్పనిసరి అని చెప్పి ఒక్క నిమిషం నా మైండ్‌కి క్లాస్ పీకేసి తర్వాత తాగేసాననమాట. మనం మైండ్‌కి చెప్పామనుకోండి చెప్పిన మాట వింటది. అది వద్దు వద్దు అని అన్నామంటే అస్సలు వినదనమాట. అందుకని దాన్ని కన్విన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంటు. రీసెంట్‌గా ఏదో జూసాను. మైండ్‌కి, హార్ట్‌కి రెండిటికి ఫైటింగ్ ఉంటదనమాట ఎప్పుడు. హార్ట్ ఏమో కావాలంటది. ఆ! వద్దంటది. ఏదో సంథింగ్ రీల్ చూసాను. అనిపించింది. క్రియేటివ్‌గా చేశారు. సో, అదండి. ఇంకా ఎక్కువ పెద్ద వ్లాగ్ షూట్ చేయొచ్చు కానీ, మీరు అబ్జర్వ్ చేసుంటే మనకి కంటెంట్ కొంచెం రీచ్ మంచిగా ఉందనుకోండి, ఇంకా బోలెడు కంటెంట్ యాడ్ చేయాలని అనిపిస్తది. సో, ఎట్టే వ్లాగ్‌లో కష్టపడి తెలిసిన విషయాలన్నీ పెట్టినా కూడా వచ్చే రీచ్‌కి అంత అవసరమా అని అనిపిచ్చిద్దనమాట చేసేవాళ్ళకి. మనకు కూడా మోటివేషన్ ఉండాలి గదా! అందుకని చెప్పేసి ఇంపార్టెంట్‌గా మెయిన్‌గా ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యే కిచెన్ గ్యాడ్జెట్ అలాగే ఒక డ్రింక్ చాలు. ఈ మాత్రం ఈ వ్లాగ్‌కి అని అనిపిచ్చింది. ఇంకా అది చేసేసి వచ్చిన తర్వాత ఇంకా వంట అంటే ఇవాళ పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి రైస్ ఆల్రెడీ పెట్టేసాను గదా! అన్నం అయిన తర్వాత పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసి మిక్స్ చేసేసుకుంటాను. సింపుల్‌గా పెరుగన్నం వేసేసుకొని కూడా తినేయొచ్చు. ఒట్టిగా కూడా అది తినేసేసి పెరుగన్నంతో కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకొని తినొచ్చు. అంతే గదా అని చెప్పేసి ఇంకా బట్టలొకటి 2 డేస్ నుంచి ఉన్నాయి.
సో ఇవన్నీ వైండప్ చేసేసేద్దాం అని చెప్పి ఆ పని అయితే చేసుకుంటున్నాను. సో ఇంతేనండి. ఇలాగా మీకు నా బ్లాగ్స్ చూడడం వల్ల ఇది వేస్ట్‌గా చూసామే అన్న ఫీల్ అయితే రాదు. మరి జనాలకి చూసిన వాళ్ళు నచ్చి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తుంటేనే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందనమాట వీడియో. అప్పుడు మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా! సో మీరు జస్ట్ చూడడమే కాదు, లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వాట్సాప్, ఫేస్‌బుక్ అట్లా మీ గ్రూప్స్ ఉంటాయి కదా! వాటిలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.